హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజన్య పింకీ వ్లాగ్స్. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ అయితే 3 ఆనియన్స్ అయితే తీసుకోవాలి. వాటిని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ పన్నీర్ని చపాతీకైనా, రైస్‌కైనా, బటర్ నాన్‌కైనా ఎలా చేసుకోవాలో నేను ఈజీగా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాక 2 టమాటోస్‌నైతే తీసుకోవాలి. వాటిని కట్ చేసి వాటిని మిక్సీకి పట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటిలో ఇంగ్రీడియెంట్స్‌నైతే నేను యాడ్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. టమాటా కట్ చేసుకున్నాక 3 ఎండుమిర్చి తీసుకోవాలి. 3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాక ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 3 పీస్ లైట్‌గా జింజర్, ఒక ఎల్లుల్లి రెబ్బ, నెక్స్ట్ కొంచెం గుప్పెడన్ని పల్లీలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియెంట్స్‌ననేవి మిక్సీ పట్టాలి. సెకండ్ అయితే నేను మిల్క్ మిస్ట్ పన్నీర్‌నైతే తీసుకుంటున్నాను. మిల్క్ మిస్ట్ పన్నీర్ తీసుకొని వాటినైతే స్మాల్ స్మాల్ పీసెస్‌గా నేను కట్ చేసుకుంటున్నాను. వాటిని అలా పీసెస్‌గా కట్ చేస్తుంటే వావ్ అనిపిస్తుంది. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్‌లో బటర్ తీసుకోవాలి. నేనైతే కొంచెం లైట్‌గా బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ ఉంటే బటర్ లేదా ఆయిల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. సెకండ్ వచ్చేసి కొంచెం పసుపు, ఇంకా 1 స్పూన్ కారం, ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వాటిని మిక్స్ అయినట్టు కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ పన్నీర్‌నైతే పన్నీర్ క్యూబ్స్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వాటిని అలానే స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత 1 మినిట్ తర్వాత వాటినైతే అటు ఇటు కొంచెం కలపాలి. మొత్తం మిక్స్ అయినట్టు మొత్తం క్యూబ్ మొత్తం ఫ్రై అయినట్టు కలుపుకోవాలి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కుక్ చేసుకొని వాటినైతే పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ అయితే మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు. అలానే మరీ తక్కువగా కుక్ అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ తోరణం తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్‌ని కలుపుకుంటూ కొంచెం బాగా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. సెకండ్ వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఏ కర్రీలోకైనా ఆనియన్స్ ఎగేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే దానివల్ల ఆనియన్స్ అనేవి కొంచెం ఫాస్ట్‌గా అయితే కుక్ అవుతాయి. సో, ఎప్పుడైనా ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక టమోటా పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు బాగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి దాన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయనియాలి. 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుకుంటా ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలి. అప్పుడే ప్రాపర్‌గా టమోటా అనేది కుక్ అవుతది. నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపు, మీకు సరిపడినంత కారం అయితే ఏసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ ఏసుకుంటున్నాను. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ధనియా పౌడర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మిక్స్ అయ్యాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని నేనైతే యాడ్ చేసుకున్నాను. వాటర్‌నైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు నేను కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసి అప్పుడైతే కొంచెం ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది తగ్గుతుంది. తగ్గాక అప్పుడు పన్నీర్ క్యూబ్స్‌నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంకొక 5 మినిట్స్‌లో ఆఫ్ చేస్తాం అన్నప్పుడు నేనైతే బిర్యానీ మసాలా పౌడర్‌నైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. కంటిన్యూగా అలాగా అడుగు పట్టకుండా కుక్ చేసుకొని ఉంటే 5 మినిట్స్ ముందు ఇంకా 5 మినిట్స్ ఉందనగా కొంచెం వాటర్ చూసుకొని అప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకున్న తర్వాత అలా కొంచెం కలుపుకుంటూ కొంచెం దగ్గరికి అయినంత వరకు ఇది ఎందుకంటే నేనైతే చపాతీలు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ కర్రీతోనే నేను దించేసుకున్నాను. ఇంకా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీనైతే ఇంకా సర్వ్ చేసుకోవాలి. నేను చపాతీని తీసుకొని కర్రీ ఎలా వచ్చిందని టేస్ట్ చేస్తున్నాను. పీస్‌తో లైట్ గ్రేవీతో తింటే సూపర్ వచ్చింది కర్రీ అయితే మాత్రం. ఇలానే